కూడా 15 కోట్లతో మున్సిపల్ నిధులకు శంకుస్థాపన చేసి ఒక కొత్త జేసీబీ కూడా మున్సిపల్ నిధులతోనే కొనుక్కొని దాన్ని కూడా మొత్తం టౌన్ అంతా క్లీన్గా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం కూడా చిన్న మున్సిపాలిటీలకు కూడా 15 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా మున్సిపాలిటీని మీరు పన్ను వసూలు చేసుకొని అభివృద్ధి చేసుకొని చెప్పేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి గారు 3 మాసాల క్రితమే ప్రతి మున్సిపాలిటీకి కూడా 15 కోట్లు ఇచ్చారు. పెద్ద మున్సిపాలిటీకి కూడా ఎక్కువ ఇచ్చే విధంగా, తాండూరు లాంటి మున్సిపాలిటీకి ఎక్కువ వచ్చే విధంగా, వికారాబాద్ లాంటి మున్సిపాలిటీ ఎక్కువ నిధులు వచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి గారితో త్వరలో మాట్లాడతాం. ఏదేమన్నా సరే సర్పంచ్ ఎన్నికల ఘట్టం ముగింది కాబట్టి గ్రామాల అభివృద్ధి, గ్రామాల్లో పేదలకు సంబంధించిన రేషన్ కార్డు 10 ఏళ్ళ కింద మర్చిపోయినాం. 12 ఏళ్ళ రేషన్ కార్డు దగ్గర ఆ రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డు కూడా పశువులు కూడా తినని దానా లాంటి బియ్యం ఇస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూర్చొని ఆలోచించి సన్న బియ్యం 50 రూపాయల కిలో బియ్యం ఇచ్చాం. ఏ రాష్ట్రంలో అది ఎవరు లేదు ఎక్కడ. ఇంకొకటి, దేశంలో అన్ని రాష్ట్రాల గురించి నాకు తెలుసు. 30 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నవాని ఎక్కడ కూడా 5 లక్షలు పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం లేదు. మా ముఖ్యమంత్రి గారు మేము అందరం కూర్చొని సంవత్సరానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 3,500, 4,000, 5,000 బట్టి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇవాళ ప్రతి ఊళ్ళో చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. 12 ఏళ్ళకి ఒక ఇల్లు కట్టలే. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇదే చెవేళ్లలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించి ఊరికి 400 ఇల్లు ఇచ్చినాం. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. ఇవాళ కూడా మేము పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం 5 లక్షల ఇల్లు. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మహాలక్ష్మి, ఇంకా ఉచిత కరెంటు, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. కాకపోతే పాత అప్పులకు వడ్డీలు కట్టడం, అసలు కట్టడమే 13,000 కోట్ల రూపాయలు. అందుకనే మా అభివృద్ధి అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. మేము ఒక్కొక్క ఇప్పుడే లైన్లో సెట్ అవుతున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో మీరు చూడండి, ఇప్పుడు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీకి 100 కోట్ల రోడ్లే ఆర్ఎన్బి కాదు, పంచాయతీరాజ్ అలాగే నా ఆర్ఎన్బి శాఖ ద్వారా హ్యామ్ మోడల్లో రాష్ట్రం మొత్తం 11,330 కోట్లతోని టెండర్లు వెళ్తే అలా 300 కోట్ల రూపాయలు ఒక చేవెళ్ళ అసెంబ్లీ చుట్టుపక్కల సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ప్రతి రోడ్డుని 7 మీటర్లు 10 మీటర్లు చేసే విధంగా టెండర్ పిలవడం జరిగింది. మన టెండర్లు ఎందుకు పోస్ట్పోన్ చేసినామంటే కాంట్రాక్టర్లు వచ్చి మాకు గ్యారంటీ ఇవ్వండి పేమెంట్కు, మళ్ళీ మీరు బిల్లులు ఇవ్వకపోతే మేము బ్యాంకులలో మాకు క్రెడిట్ పోతుందంటే మళ్ళీ రేపు వచ్చే క్యాబినెట్లో పెట్టి అది క్లియర్ చేపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకుంటారు.